హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ చేశానండి. ఇది చాలా రుచిగా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. చాలా సాఫ్ట్గా జ్యూసీగా చికెన్ చాలా చక్కగా తయారైంది. ఇంచుమించు నాటుకోడి రుచికి దగ్గరగా వచ్చింది. నాకు చాలా నచ్చిందండి. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఎలా చేయాలో. ఇది 30 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. 2 జాయింట్లు తీసుకున్నాను పెద్దవి. వీటిని కట్ చేసుకున్నాం. ఈ మసాలాలు అయ్యి లోపలికి బాగా ఇంకటానికి అనుకూలంగా కొంచెం డీప్గా కట్ చేసుకున్నాం. అది సరిపోతుంది ఈ మాత్రం. ఇప్పుడు మ్యారినేషన్ చేయటానికి ముందుగా 1 కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే చికెన్ మసాలా 1 ఫుల్ స్పూన్ చికెన్ మసాలా తీసుకోండి. అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్ తీసుకోండి ఫుల్గా. అలాగే జీరా పౌడర్ కూడా. వీటిని శుభ్రంగా కలుపుదాం. వీటిలోని పసుపు వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. కుక్కర్లోని ఉల్లిపాయలు ఆ మసాలా తయారు చేసినప్పుడు అప్పుడు వేసుకుందాం. కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాం, 1 చెంచా. మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. మీకు కట్ చేసినప్పుడల్లా మీ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయా? ఈసారి అయితే రావు, ఎందుకంటే ఇవి పెద్దగా కట్ చేసుకోవాలి. 1 ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి దీన్ని మళ్ళీ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఉల్లిపాయని 8 భాగాలు వచ్చేటట్టుగా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఉల్లిపాయలు సిద్ధమైపోయి ఇప్పుడు కుక్కర్లోనే ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ వేసుకొని ఉడికించుకుందాం. కుక్కర్లోని ఆయిల్ వేసుకుందాం అండి. ఇది వేరుశనగ నూనె తీసుకున్నాను కర్రీ రుచిగా రావడం కోసం. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందాక కట్ చేసి ఉంచాను కదా ఆ ఉల్లిపాయలన్నీ. అలాగే తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొత్తిమీర కాడలు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయల నుంచి నీరు బయటికి రావాలి కదా, అందుకోసం ఆ మాత్రం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కలిపి ఓకే, దీన్ని ఫుల్ ఫ్లేమ్ పెట్టి 1 పెద్ద విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. కుక్కర్లో నీళ్లు వేయవలసిన అవసరం లేదు. ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదా, విజిల్ రావడానికి అది సరిపోతుంది. చల్లారింది, ఓపెన్ చేసి చూద్దాం. రెడీ అయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం దీంట్లోని. ఇందాక మ్యారినేషన్ చేసాం కదా 1 గంట, ఆ చికెన్ తీసి వేసుకుందాం దీంట్లోని.
ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతి వేసుకుందాం. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని కుక్కర్ని కవర్ చేసుకుందాం. కుక్కర్ కవర్ చేసి ఒక 2 ఫుల్ విజిల్స్ వేద్దాం. చల్లారింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఆయిల్ పైకి తేలింది, కరెక్ట్గా తయారైంది. వా, ఇది కదా సూపర్ వచ్చింది. కాస్త కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుందాం. రెసిపీ సిద్ధమైపోయిందండి. ప్రెషర్ కుక్కర్లో వండినటువంటి చికెన్ కర్రీ. ఆ టేస్ట్ ఎలా ఉందంటే నాటుకోడి రుచికి దగ్గరగా ఉంది. ఇలా వండుకుంటే నాటుకోడి రుచిని ఒక 50% వరకు ఎంజాయ్ చేయొచ్చు. చూసా చికెన్ ఎలా ఉడికిందో. వా, వేడి ఉంది, కాలిపోతుంది చక్కగా. నచ్చిందా? నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.